హలో అండి. నేను మీ పల్లెటూరు అమ్మాయిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేను కూడా ఉండాలి. అప్పుడే మనం బాగుంటాం. మన చుట్టూ ఉన్న అందరూ బాగుంటారు. ఈరోజు వీడియో వచ్చేసి అంటే నేనైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే వీడియో మొత్తం తీసానమాట. ఈ సండే వస్తే మన ఆడవాళ్ళకి అస్సలు రెస్ట్ ఉండదనమాట. సండే సెలవు ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఆడవాళ్ళకి ఆదివారం సెలవు అంటారు కదా, అస్సలు సెలవు లేకుండా ఉండే రోజు ఏదైనా ఉంది అంటే సండే అనమాట. అట్లా ఉంటుంది అనమాట సండే వస్తే. ఇదైతే నేను అంతకుముందు రోజు వస్తే పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయన్నమాట చాలా, అవన్నీ తీసేసాను. తీసి మొత్తం ఇక స్టీల్ డబ్బాలన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ప్లాస్టిక్ మొత్తం తీసేసుకొని ఇక స్టీల్ డబ్బాలు ఇంతకుముందుకైతే అన్నీ కట్టి పెట్టేశాను. ఇక అవన్నీ తీసి కడిగి అందులో అన్ని డబ్బాలు అయితే పోసి కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఇక ప్లాస్టిక్ మొత్తం తీసేసాను వీలైనంత వరకు. అంటే మొత్తం అంటే ఆల్మోస్ట్ తీసేసాను. కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి అన్నమాట. చూశారు కదా, ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ తీసేసాను అనమాట. ఇంటి నిండా చాలా గజిబిజిగా ఫుల్ ఉండిపోయింది అనమాట ప్లాస్టిక్. ఎందుకులే అని ఇక అన్నీ తీసేసాను అనమాట. ప్లాస్టిక్ అయితే అన్ని స్టీల్ డబ్బాల్లో పోసి పెట్టేసుకున్నాను, పప్పులు అవన్నీ. ఇక ఇవన్నీ కడిగేసాను. ఇవన్నీ ఇంతకుముందు నైట్ అయితే కడిగేసుకున్నాను. ఇక మార్నింగ్ ఇక ఇవన్నీ ఉన్నాయన్నమాట. స్టవ్ ఇది క్లీన్ చేశాను, కానీ ఇంకా గిన్నెలు నైట్ తిన్నాం కదా, అవన్నీ గిన్నెలు ఉన్నాయి, అవన్నీ కడిగేసుకోవాలి. ఇంకా అలాగే ప్లాస్టిక్ డబ్బాలు కూడా అవి క్లీన్ చేసేసి ఒక దాంట్లో పెడితే ఊరికి వెళ్ళినప్పుడైతే తీసుకెళ్ళాలన్నమాట. మనం ఊరు నుండి తెచ్చుకుంటాం కదా పచ్చళ్ళు పప్పులు, అప్పుడైతే డబ్బాలు అవసరం ఉంటుంది మనకి. అందుకోసం అయితే అవన్నీ మళ్ళీ కడిగి పెట్టేసి మళ్ళీ ఇంటికి పంపిస్తారనమాట. మళ్ళీ అమ్మ తెచ్చేటప్పుడు కూడా పోసుకొస్తుంది. ఎప్పుడు అమ్మ అయితే డబ్బాలు కొని పంపిస్తూ ఉంటే ఇక్కడే ఉండిపోతాయి అనమాట ఈ డబ్బాలన్నీ. అమ్మాయి ఆల్మోస్ట్ ఇంటికా నుంచి వచ్చిన డబ్బాలే అనమాట. నాకు అన్నీ పంపిస్తూ ఉంటుంది కదా, కారం ఇవన్నీ డబ్బాల్లో పోసి పంపిస్తుంది, పచ్చళ్ళు కూడా. ఇక ఆ డబ్బాలన్నీ ఇక్కడనే ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక అవన్నీ ఇప్పుడు నేనైతే కడిగేసి ఒక డబ్బాలో ఒక బస్తలో పెట్టేసి వచ్చినప్పుడైతే ఇక పంపించేసేస్తాను. మళ్ళీ ఇక్కడికే వస్తాయి కాబట్టి అందుకోసమైతే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇక గిన్నెలన్నీ కడిగాను కదా నైట్వి, అవన్నీ సర్దేస్తూ ఉన్నారనమాట. ఇంకా చాలా గిన్నెలు అయితే ఉన్నాయి, చూసారు కదా ఎన్ని గిన్నెలు ఉన్నాయో. ఇక అవన్నీ కడిగేసుకొని వంట అయితే చేయాలి. ఇక సండే కాబట్టి పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇక వంటకాడికి కూడా వెళ్ళలేదనమాట. వంట కూడా చేసేసుకోవాలి. పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఆదివారం వస్తే అస్సలు మనకైతే సెలవు ఉండదన్నమాట. మిగతా రోజులన్నా సెలవు ఉంటుందేమో కానీ సండే వస్తే మాత్రం అస్సలు సెలవు ఉండదు. ఒక రోజు సెలవు ఉందంటే ఇక ఆ రోజుకి అయిపోయామన్నమాట. పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ పనే ఉంటుంది మనకి. అస్సలు సెలవు ఉండదు. ఇక ఇలా క్లీనింగ్ పని పెట్టుకుంటే మాత్రం ఇంకా మామూలుగా ఉండదన్నమాట, చాలా ఉంటుంది. ఇక ఇవన్నీ కడిగేసుకోవాలన్నమాట. ఇవన్నీ సర్దేసుకున్నాను నేను. ఇవన్నీ ఇక తర్వాత ఈ గిన్నెలన్నీ కడిగేసుకోవాలి. గిన్నెలు అయితే కడగదామంటే సబ్బు అయితే అయిపోయింది. నైట్ అవన్నీ కడిగాను కదా, ఇక మా పాపకైతే ఇచ్చి సబ్బు తీసుకురమ్మని చెప్తూ ఉన్నాను అనమాట. పక్కన అంటే మా అపార్ట్మెంట్లోనే ఉంటుంది అనమాట షాప్ అయితే. అక్కడ వెళ్ళి సబ్బు తీసుకురమ్మని చెప్పానమాట. అది వెళ్ళి సబ్బు తీసుకొని వస్తే ఇక ఇవన్నీ కడిగేసుకోవాలి. ఇంకా వంట చేయలేదు, పిల్లలు అయితే ఆకలి అంటున్నారనమాట. ఇక వంట అయితే చేసుకోవాలి. అస్సలు గిన్నెలు నైట్ అయితే రైస్ అయితే వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, అన్నం కొంచెం ఎక్కువ ఉన్నా కూడా పాడైపోతుంది అనమాట. మార్నింగ్ లేసేసరికి పాడైపోతుంది. అంటే ఇక ఎండాకాలం కాబట్టి మెత్తబడిపోతూ ఉందన్నమాట, తినలేము. కానీ వేస్ట్ అయితే చాలా బాధ అనిపిస్తుంది. రైస్ అయితే అస్సలు వేస్ట్ చేయాలనిపించదు. ఎప్పుడైనా నేను కరెక్ట్గానే పెడతాను, కాకపోతే ఒక్కొక్కసారి అలా మిగిలిపోతూ ఉంటుంది కదా. ఇక అన్నం అయితే పాడైపోయింది. ఇక అవంతా తీసి నేను కవర్లో పెట్టేస్తున్నాను. చెత్త కూడా ఇంకా రాలేదన్నమాట, చెత్త వాళ్ళు కూడా. ఇక చాలా అయిపోయింది చెత్త అంతా. కవర్లు అయితే పెట్టేసి ఇక డబ్బాలో పెట్టేసి ఇక ఇవన్నీ కడిగేసుకోవాలి. గిన్నెలు అయితే చాలా ఉన్నాయి. చేస్తూ ఉంటే ఉంటూనే ఉంటుంది అనమాట. ఇంట్లో ఉంటే అలా బయటికి వెళ్ళి ఏదైనా పని చేస్తే కానీ ఇంట్లో పని అయితే మనకు తగ్గదనమాట. ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఎప్పుడు పని ఉంటూనే ఉంటుంది. ఒకటి తీస్తూ ఉంటే ఇంకోటి వచ్చి మళ్ళీ ఆన్నే ఉండిపోతుంది అనమాట. ఎంత చేసినా పని అయితే ఒడవదు. అలా కాకుండా ఇలా బయటికి వెళ్ళి పని చేసుకుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. పైసలు వస్తాయి, అలాగే పని కూడా అయిపోతూ ఉంటుంది. అదే ఇంట్లో ఉంటే అది ఇది తోడ్చుడే సరిపోతుంది అనమాట మా ఆడవాళ్ళకి. ఇక అట్లా ఉంటుంది అనమాట. ఇక సబ్బు అయితే తీసుకొచ్చింది పాప వచ్చేసి గిన్నెలకైతే. అదే నానేలోపు ఇక గిన్నెల మీద అన్ని వాటర్ పోసి పెట్టేసుకున్నాను కదా. ఇంకా మా పిల్లలు అయితే ఆకలి అంటున్నారు. ఇక సర్లే అని ఇక ఇంట్లో అయితే కూరగాయలు అయితే ఏమీ లేవు. ఇక నేనైతే టమాటాలు అయితే చారన్న చేద్దామని అయితే చారు అయితే చేస్తూ ఉన్నాను. టమాటాలు అయితే కట్ చేసుకొని ఇక చారు అయితే పెట్టేస్తే ఇక కొంచెం అన్నం పెట్టేసుకుంటే ఇంకా తినేస్తారేమో పిల్లలు అన్నట్టుగాని ఇక టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. టమాటా చారు చేయక చాలా రోజులు అయిపోయింది. ఎక్కువ ఇంట్లో అయితే టమాటాలు అయితే ఎక్కువ నేను వాడనమాట. ఎందుకంటే మా ఇంట్లో టమాటాలు ఎక్కువ అయితే అస్సలు వాడను నేను. ఎప్పుడన్నా సపరేట్గా మాకు మేమే వండుకుంటాం అన్నమాట. సపరేట్గా వండుకుంటాము.
ఇంకా అంతే అందరం తినే కూరలో అయితే టమాటా అయితే వేయము. నేను మా పిల్లలు తినే దాంట్లో మాత్రమే టమాటాలు వేసుకుంటాం అనమాట. మా వారు తినే దాంట్లో అసలు వేయము టమాటాలు అయితే. ఆల్మోస్ట్ ఇక అందుకోసమని ఇక మేమే టమాటా చారు చేసుకుంటాం. చాలా రోజులు అయిపోయింది టమాటా చారు చేయక కూడా. చిన్నప్పుడైతే పిల్లలకి ఎక్కువ టమాటా చారే పెట్టేదాన్ని. అంటే టమాటా చారు చేసేవాళ్ళము. ఇప్పుడైతే చాలా రోజులు అయిపోతుంది టమాటా చారు చేయక. ఇంకా అందుకే టమాటా చారు చేద్దామని ఇంకా చారు అయితే చేస్తున్నాను. కొంచెం చింతపండు, పసుపు, ఉప్పు వేసి నేనైతే ఉడకబెడతానమాట. నేను వచ్చేసి ఇలాగే ఉడకబెడతాను. మీరు ఎలా చేస్తారన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చేయండి అబ్బా. నేనైతే ఇలా చేసుకుంటాను. అందులో కొన్ని వాటర్ వేసి ఇక ఉడకబెట్టేస్తానమాట. అది ఉడికేలోపు ఇక మిగతా పనులు అయితే మనం గిన్నెలన్నీ కడిగేసుకోవచ్చు అని ఇలా పెట్టేసుకున్నాను అనమాట నేను. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీ అందరికైతే. నిజమా కాదన్నది కూడా మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరైతే భవానీ అక్క పాఠశాల వీడియోస్ చూస్తూ ఉంటారు అనుకుంటా. అక్క వీడియోస్ అయితే చాలా బాగుంటాయి. నేనైతే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను అనమాట. అక్క వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. వ్లాగ్స్ కూడా న్యాచురల్గా అంటే మనం ఇంట్లో చేసుకునే ప్రతీది తీస్తూ ఉంటుందన్నమాట. చాలామంది అంటూ ఉంటారు ప్రతీది చెప్తూ ఉంటావు అని అంటూ ఉంటారనమాట, కామెంట్ చేస్తూ ఉంటారు. కాకపోతే అక్క తన చేసేది ప్రతీది చెప్తూనే ఉంటుంది, ప్రతీది చేస్తూ ఉంటుంది. తను అంత ఫేమస్ అవ్వడానికి కూడా నిజంగా తను చాలా కష్టపడి ఉంటుందన్నమాట. ప్రతి వీడియోస్ తీయడం అంటే మామూలు కాదండి. యూట్యూబ్ అంటే మామూలు విషయం కాదండి. అది కూడా మళ్ళీ వ్లాగింగ్ అంటే చాలా కష్టం. ప్రతిదీ వీడియో చేసుకోవాలి, ప్రతిదీ ఎడిటింగ్ చేసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, అలాగే భర్తను చూసుకోవాలి, వాళ్ళు పంపించుకోవాలి, అన్ని వీడియోస్ క్యాప్చర్ చేసుకోవాలంటే కూడా మామూలు విషయం కాదండి. నిజంగా అక్కకి హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తాడు, అన్నయ్య కూడా. నిజంగా ప్రతిదీ ఒక్కరు చేసుకోవాలన్నా కూడా కష్టం. వ్లాగింగ్ చేసే వాళ్ళకి ముఖ్యంగా యూట్యూబ్ ఇంట్లో ఉండి చేసుకుంటూ ఉంటారని చాలామంది అంటూ ఉంటారు. మీకేంది ఇంట్లో ఉండి చేస్తున్నావు, లక్షలు లక్షలు సంపాదిస్తున్నావు అంటారు. కాకపోతే ఎవరు చేసేది వాళ్ళే చేస్తారు. అదే అన్న వాళ్ళందరూ యూట్యూబ్ చేయగలుగుతారండి, అందరూ చేయలేరు. కాబట్టి అందులోనే చాలా కష్టం ఉంటుందండి. మైండ్కి చాలా ప్రెషర్ ఉంటుంది. ఫస్ట్ మనం మైండ్ మీదనే ఉంటుందన్నమాట. యూట్యూబ్ చేసే వాళ్ళకి ఎవరేం చేస్తున్నారు వాళ్ళకన్నా ఇంకా మనం కొత్త కొత్త వీడియోస్ తీయాలన్నట్టుగా వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారన్నమాట. మంచి మంచి కంటెంట్ కోసం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అక్క చేసే వీడియోలో అయితే నాకైతే చాలా ఇష్టం అనమాట. అక్క షార్ట్ వీడియోలు చెప్తూ ఉంటుంది కదా, కొన్ని నిజంగా లైఫ్లో జరిగినాయి, చాలామంది జరిగినాయి కూడా చెప్తూ ఉంటుందన్నమాట. అక్క ఏంటంటే మొన్న ఒక షార్ట్ వీడియోలో చెప్పింది, నాకైతే నిజంగా కరెక్ట్గా అనిపించింది అనమాట. ఆ విషయం ఏంటంటే, ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లల్ని ఎందుకు వేరుగా చూస్తారని చాలామంది అక్క వీడియో చేసినప్పుడు చాలామంది కామెంట్ చేశారు. కొంతమంది నిజంగా మా అమ్మ మమ్మల్ని చూడదు, మా చెల్లె వాళ్ళని చూస్తుంది, నన్ను చూడదని చాలామంది కామెంట్ చేశారు. నిజంగా ఇలాంటి కామెంట్స్ వల్ల, ఇలాంటి వీడియోస్ ఎక్కువగా పేరెంట్స్ వల్ల బాధపడేది నిజంగా మగపిల్లలు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఒక తల్లి తనకు ఫస్ట్ బిడ్డ పుట్టేటప్పుడు మాత్రం కొడుకు కావాలని కోరుకుంటుంది. కానీ అదే కొడుకు పెరిగి పెద్దయి పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు తనకు కాకుండా పరాయి వాడైపోతాడో నిజంగా అర్థం కాలేదనమాట. నాకైతే ఇలాంటివి అయితే నిజంగానే చూశాను. చాలామంది చెప్తూ ఉంటారనమాట. చాలామంది అబ్బాయిలు కూడా బాధపడుతూ ఉంటారు. మా అమ్మ నన్ను బాగా చూసుకోదు కానీ మా చెల్లిని చూసుకుంటుంది, మా అక్క వాళ్ళని చూసుకుంటుంది కానీ నన్ను అసలు చూసుకోదు అని అనుకుంటూ ఉంటుంది. నిజంగా వాళ్ళు ఎంత పడుతుంటారో నిజంగా అనిపిస్తుంది. అది రియలే అనమాట. చాలామంది ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు చాలామంది కామెంట్ చేశారు, నిజంగా మా అమ్మ నన్ను చూసుకోదంటది. ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లల్ని వేరువేరుగా ఎలా చూస్తారో నాకు అర్థం కాదు. పుట్టినప్పుడు ఇద్దరు సమానం అనుకున్న తల్లి పెరిగి పెద్దయి పిల్లలు పుట్టేసరికి వాళ్ళు పెళ్లి చేసుకునేసరికి తన కొడుకు తనకు కాకుండా ఎలా అయిపోతాడో కూడా అర్థం కాదనమాట. అలా మారిపోతున్నారు సమాజము. అదే కొడుకు నిజంగా చెప్పాలంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని రోజులు ఉన్నా కూతురు కన్నా కొడుకే అనమాట. మీకు ఒక ముద్ద పెట్టాల్సిన బాధ్యత ఉన్నది మాత్రం కొడుకుకే ఉంటుంది, కూతురికే ఉండదు. కొన్నాళ్ళు తను మిమ్మల్ని చూసుకుంటుందేమో అంటే ఇంటికి వచ్చినప్పుడు బాగా చూసుకోవడే తప్ప ఒక ఆడకూతురు మాత్రం ఎంత ప్రేమ ఉన్నా కూడా, ఎందుకంటే తను ఒక కొడుకులాగా మాత్రం అస్సలు చూసుకోలేదు ఒక తల్లిదండ్రులని. అది మాత్రం ఆ తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పెళ్లి చేసుకుని అత్తారింటికి తప్పకుండా వెళ్ళిపోతుంది ఆ కూతురు అయితే. వెళ్ళిపోయిన తర్వాత కూతురికి తల్లిదండ్రుల మీద ప్రేమ అయితే పోదు. కాకపోతే ఆ కూతురికి పిల్లలు పుట్టాక నిజంగా తల్లిదండ్రుల మీద అయితే ప్రేమ అయితే ఉండదు, నాకు తెలిసి అయితే అంతగా. ఎందుకంటే ఆ ప్రేమ వచ్చేసి పిల్లల మీదకైతే షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఒక కూతురిగా, ఒక ఆడదానిలాగా చెప్తున్నాను నేను కూడా. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది, కాకపోతే పిల్లలు పుట్టాకైతే ఆ ప్రేమ అంతా పిల్లల మీదకే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట.
అమ్మ వాళ్ళకు మాత్రం మన మీద తప్పకుండా అలాగే ఉంటుంది, ప్రేమ అయితే ఎప్పటికీ తగ్గదు. కాకపోతే కానీ ఎప్పటికీ చూసుకోవాల్సింది మాత్రం వాళ్ళని చూసుకోవాల్సింది ఒక కొడుకు కోడలు వాళ్ళ పిల్లలే అన్నమాట. కానీ ఆ తల్లిదండ్రులకి అర్థం కాదు. కొన్ని రోజులు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఉంటారనమాట, వాడు నా కొడుకు కాదు అన్నట్టుగానే చూస్తూ ఉంటారనమాట. కొంతమంది పేరెంట్స్ అయితే ఏ తల్లి అయినా పుట్టినప్పుడు ఎలా చూసుకుంటుందో అలాగే చూసుకుంటే అందరూ బాగుంటారనమాట. ఈ విషయం అయితే నేను చెప్పడానికి ఏంటి కారణం అంటే, అక్క చెప్పినప్పుడు అనిపించింది నిజంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయంటే నిజంగా చాలా ఉన్నాయన్నమాట. ఇలాంటివి మన మిడిల్ క్లాస్లో అయితే చాలా ఉంటాయి. మన మిడిల్ క్లాస్లో ఫ్యామిలీస్లలో ఇలాంటివి అయితే నిజంగా చాలా అంటే చాలా ఉంటాయన్నమాట. ఇలాంటి విషయాలకైతే కొడుకు కోడలు అలాంటి వాళ్ళని వేరుగా చూడడం బాగా అలవాటు అయిపోతుంది అన్నమాట. అస్సలు అది వాళ్ళకు అర్థమయ్యే టయానికి వచ్చేసరికి వాళ్ళు చేతకాకుండా అయిపోతారనమాట. ఒక కొడుకు విలువ, కోడలు విలువకు, మనవడు మనవరాల విలువ తెలిసేసరికి వాళ్ళ ఏజ్ అయితే అయిపోతుంది. అప్పుడు తెలిసినా కూడా ఏం చేయలేరనమాట. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అందరూ బాగుండాలి. అలా అని కూతుర్ని చూసుకోవాలి, కొడుకును చూసుకోవాలి. ఎవరినైనా అదే ఆ తల్లిదండ్రుల బాధ్యత అనమాట. నిజంగా ఇద్దరు పుట్టినప్పుడు ఇద్దరిని తన రెండు కళ్ళలాగా చూసుకుంటే బాగుంటుందన్నది నాకైతే అనిపించింది అనమాట. ఎందుకు ఇలా చూసుకుంటారు, మీలో ఎవరైనా ఇలా మీకు కూడా అనిపించిందా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్క చెప్పినప్పుడు నాకు అనిపించింది అనమాట. అక్క వీడియోలో చెప్పింది ఇలా ఉంటారా పేరెంట్స్ అంటే నిజంగా ఉంటారనమాట. చాలామంది ఉంటారు, కొంతమంది అయితే అలా ఉండరు. చాలా వరకు అయితే 50% పేరెంట్స్ అయితే ఇలాగే ఉన్నారనమాట. కొడుకుని కూతుర్ని వేరేలాగా చూస్తారనమాట. అది పెళ్ళైన తర్వాత వేరేలాగా చూస్తారనమాట. పెళ్ళయ్యాక ముందుకైతే చాలామంది పేరెంట్స్ ఏంటంటే నా కొడుకు నా దగ్గరనే ఉండాలి, నేను చెప్పిన మాటే వినాలని పేరెంట్స్ చాలామంది ఈ రోజుల్లో అనుకుంటూ ఉంటారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మీరు కూడా ఒకప్పుడు పెళ్లి చేసుకొని వచ్చిన వాళ్ళే. ఒక్కసారి గుర్తు చేసుకోండి, మీరు ఎలాగ ఉన్నారు, మేము ఎలా చేసామన్నది ఒకసారి గుర్తుంచుకోండి. కానీ ఈ రోజుల్లో ఎవరు ఏ కోడలు అత్తగారి దగ్గర ఉండి నేను చేసుకోవాలని అని ఎవ్వరు అనుకోరు. ఎందుకంటే దగ్గర ఉండి గొడవ పడేదానికన్నా దూరంగా ఉండి ప్రేమగా ఉండడం చాలా మంచిది నా దృష్టిలో అయితే. అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు హ్యాపీగా అత్త మామయ్య అనుకుంటూ ఉండడమే హ్యాపీ అనమాట. చేతనైనన్ని రోజులు చేసుకొని చేతగాని తర్వాత కొడుకు కోడల దగ్గర ఉండడం చాలా మంచిది నా దృష్టిలో అయితే. అలా బాగుంటుంది. అప్పుడు వాళ్ళకి గౌరవంగా ఉంటుంది, మనకి కూడా గౌరవంగా ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ మీదే పడి ఉండేదానికన్నా మీరేం పెట్టారు, మీరు మాకేం పెట్టారు అనుకుంటూ ఉంటే కాలం కాస్త గడిచిపోతూ ఉంటుంది అన్నమాట. ఎవరికి ఎవరేం పెట్టుకున్నా పర్లేదు, కాకపోతే ఒకరికి ఒకరు అన్నట్టుగా ఎప్పుడు మనం కలిసే ఉండాలన్నమాట. అట్లా ఉంటే ఫ్యామిలీస్ బాగుంటాయి. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు నువ్వు నాకేం పెట్టావు, నేను నీకేం పెట్టాను అంటూ ఉంటారనమాట. నేనైతే ఈరోజు ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఇక్కడైతే మా బుజ్జిగాడు వచ్చేసి మీ అందరికైతే లైక్ చేయమని చెప్తూ ఉన్నాడు. ఈ ఇద్దరు నా బంగారు తల్లులు అనమాట. ఈ ఇద్దరు నా రెండు కన్నులు. చాలా అంటే చాలా ఇష్టం వీళ్ళిద్దరంటే నాకు. వీళ్ళిద్దరితో ఈరోజు వ్లాగ్ అయితే ఇలా అయిపోయిందనమాట. సండే కదా, స్నానం చేసి ఆట ఆడేశారు, మొత్తం రచ్చ చేసేసారనమాట. ఇంకా ఇద్దరిని అయితే రెడీ చేసేసాను. ఇంకా నేను కూడా స్నానం చేయాలి ఫ్రెండ్స్. ఇక గిన్నెలు అయితే కడిగేసాను అనుకుంటా, మాటల్లో పడేసి. ఇవన్నీ మా పిల్లలిద్దరు ఇంకా వీడియో పెట్టేసి చూస్తారు కదా ఎలా చేస్తారో, ఇలా చేసేస్తూ ఉంటారు. ఇంకా వీడియో పెడితే దాని ముందరనే ఉండి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అనమాట. ఏదో చాక్లెట్ తీసుకొచ్చారు, అందులో బొమ్మలు అవి ఉన్నాయి, చూపిస్తూ ఉన్నారనమాట. ఇక సండే కదా, ఇక అన్ని బట్టలన్నీ వేసేసానమాట వాషింగ్ మిషన్లో. ఇంకా అవన్నీ వేసేస్తే నేను తీసుకెళ్తానని మా వాడు చూశాడు. నా బట్టలు నాకు ఇచ్చేసేయని వాడు సగం వాని మీదనే వేసేసుకున్నాడు. ఇక వానికైతే బట్టలు ఇచ్చేసాను. బయట అయితే ఇక ఆరేసుకొచ్చేసిన తర్వాత ఇక మళ్ళీ ఈవినింగ్ అయితే అయిపోయింది. నేను స్నానం చేసేసి మళ్ళీ వంట అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అయితే క్యారెట్, క్యాప్సికమ్, ఆలు ఉన్నాయి. అవి కొన్ని ఉన్నాయన్నమాట. మార్నింగ్ ఏం లేవని చెప్పాను కదా, అవి రెండు ఉన్నాయి. అవన్నీ కలిపేసి ఇలా కర్రీలాగైతే చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే చపాతి చేస్తూ ఉన్నాను. చపాతీలోకి అయితే మనం వేడి వాటర్ పోసుకుంటే చాలా స్మూత్గా వస్తాయన్నమాట. చాలా మెత్తగా ఉంటుంది. చపాతి తింటే ఒకటి తినేవాళ్ళు 2-3 తింటారనమాట. అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటాయి. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు బ్లాగ్ ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, టేక్ కేర్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. ఇంకా చపాతి చేసేసి ఇక నైట్ అయితే తినేసేయాలన్నమాట. ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే పెట్టాను. వ్లాగ్ అయితే ఎలా ఉందన్నది కూడా చెప్పేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.